డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్ డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్ ని తినండి. పత్రికా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, గత నెల రోజుల నుంచి కూడా ఇక్కడ మట్టి తవ్వడానికి ప్రయత్నాలు చేస్తుంటే ప్రతిరోజు కూడా మేము ఇక్కడ కాపలా కాసుకుని స్పందిస్తూ ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ లోకల్ పాలకులకు తెలియజేసుకుంటూ, అదేవిధంగా అధికారులకు కూడా సోషల్ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ పోరాటం చేస్తూ ఉన్నాం. కానీ నిన్న ఒక ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు పిలిచి మమ్మల్ని, ఏంటి మీ అభ్యంతరం, ఎందుకు మట్టి తవ్వకుండా ఆపుతున్నారు అని అడిగారు. మా పోరాటం ఒకటే చెప్పామండి, ఎక్కడ 2 times మట్టి తవ్వారు, అది స్పిల్ లెవెల్ బెడ్ లెవెల్కి 2 మీటర్ల దిగువకు తవ్వేయటంలో ఏలేరు నుంచి మాకు 18 రోజులు వంతు, ఆ వంతులో ఒక రోజే మాకు నీరు పారటానికి రివాజ్ ఉంది. ఆ వచ్చినటువంటి నీరు ఈ స్పిల్ లెవెల్ బెడ్ లెవెల్ కంటే 2 మీటర్ల లోతుకు పోయినటువంటి గోతులు ఉండిపోతుంది. మళ్ళీ 18 రోజులు తనకు మాకు నీరు వస్తే ఈ గోతులో ఉన్నటువంటి నీరు ఇంకిపోయి మళ్ళీ అదే గొయ్యి ఫిలప్ అవుతుంది తప్ప పొలాలకు నీరు రావటం లేదని తెలియజేయటం జరిగిందండి. అయితే ఎంఆర్ఓ గారు ఏమన్నారంటే, మీకు అభ్యంతరం ఏంటి, రైతులు పొలాలకే మట్టితో ఏదో మెరక పిల్లలు చేసుకోనాకే అనుమతి ఇచ్చేమో అని అన్నారు. ఇది నిజంగా రైతు పొలాలకి మట్టి తోలుకోవడానికి అనుమతి ఇస్తే మాకు అభ్యంతరం లేదు. కానీ దీని వెనకాల మాఫియా ఉంది, మట్టి మాఫియా, ఇటుక బట్టి వాళ్ళు ఉన్నారు. ఇదేంటిది ఈ విధానం? నేను అడిగాను, మేము దగ్గరుండి మీరు రైతుకు అనుమతి ఇచ్చారు కాబట్టి ఆ పొలం చూపించమనండి, అవన్నీ చెక్ చేసుకుంటాం, చూస్తాం, అందులోకే తోలమనండి, బయటికి తోలితే ఏం చర్యలు తీసుకుంటారని అడిగాను. బయటకు ఇటుక బట్టీలు తోలితే నేను చర్యలు తీసుకుంటానని చెప్పారు ఆయన. ఓకే అని మేము యువతలకు వచ్చాం, అలా బట్టి బయటకు డైవర్షన్ అవ్వలేకండి అని. కానీ ఈ రోజు ఏం చేశారు, ఎంఆర్ఓ గారు మాకు అనుమతి ఇచ్చారు అని అవతల 2 గ్రామస్తులు కూడా ప్రొక్లైన్ తీసుకొని వస్తుంటే యువతల 2 గ్రామాల రైతులు అడ్డుకున్నారు. పోలీసు వారి బలగంతో దిగుతున్నారు. ఈ విషయాన్ని నిన్న పత్రికా సోదరిమణుల ద్వారాగా ఇక్కడ స్థానిక శాసనసభ్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి మేము విన్నవించుకున్నాం. అయినప్పటికీ కూడా ఈ దుశ్చర్యలు ఆగలేదు. ఇప్పుడు మేము అడ్డుకుంటే ఎస్ఐ గారు ఏమన్నారంటే, ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి, మా తహసీల్దార్ గారికి ఫోన్ చేసి మాతో మాట్లాడించారు. ఆయన ఏమన్నారంటే, మీరు మిషన్ అడ్డుకోకండి, ఆ రైతు అక్కడికి వెళ్ళి శుభ్రం చేస్తానన్నారు. అక్కడ చెరువు బైబిరికేషన్ కాడ కాదు, మీరు అడ్డుకోకండి అని చెప్పారు. మేమేం అడిగామంటే, ఈ మట్టి తవ్వి బయటకు వస్తే అక్కడ శుభ్రం చేసుకోమని మేము కాదంటాం లేదు. మట్టి తవ్వడానికి బయటకు వస్తే మాకు నీరు పారదని చెప్తే, మట్టి మాత్రం బయటకు వెళ్తే నేను యాక్షన్ తీసుకుంటాను అని ఎంఆర్ఓ గారు మాకు హామీ ఇచ్చారు, తహసీల్దార్ గారు. అదే విధంగా ఎస్ఐ గారు కూడా ఆ మట్టి అంటూ బయటకు వెళ్తే నేను కూడా మీకు సహకరిస్తానని ఆయన కూడా హామీ ఇవ్వటంతో వాళ్ళ యొక్క మాటలతోటి గౌరవప్రదంగా గత నెల రోజుల నుంచి కూడా ఈ చెరువు మీద మా గ్రామస్తులు, గ్రామ రైతులు, రైతు కూలీలు అందరూ కూడా పోరాటం చేస్తున్నాం. మా పోరాటం యొక్క సారాంశం ఏంటంటే, ఈ చెరువుని గతంలో 2 సార్లు తవ్వేసి ఉన్నారు. తవ్వేయడం వల్ల మా పంట పొలాల కన్నా చెరువు లోతైపోయింది. మేము చెప్పుకుంటే వినపం ఏంటంటే, చెరువు లోతైపోవడం వల్ల చెరువులో నీరు పంట పొలాలకు రావటం లేదు. దయచేసి అదే మేము కారణం చూపించి మేము తవ్వొద్దని అంటున్నాం కానండి, ఈ చెరువులో మా మట్టిని మేము తవ్వొద్దని అనడానికి మేమేం అడ్డుపెట్టడానికి మాకేం ఇది పనేం కాదండి. ఆ చెరువు ఏంటంటే, చెరువు యొక్క అర్థం ఏంటంటే, చెరువులో ఉన్నటువంటి నీరుని పంట పొలాలకి పారడానికని కొంచెం చెరువు మెరకలో ఉండాలి, పంట పొలాలు డౌన్ లో ఉండాలండి. ఇప్పుడు ఆల్రెడీ 2 సార్లు తవ్వేయడం వల్ల ఈ చెరువు డౌన్ అయిపోయింది, పంట పొలాలు మెరకైపోయాయి. ఇప్పుడు ఇంకా తవ్వేస్తున్నారండి మళ్ళీ. ఇప్పుడు తవ్వేయడం వల్ల ఇంకా పొలం అయిపోతుందండి. ఇప్పుడు తవ్వేయడం వల్ల ఎవరండి, రైతులకి అని అంటున్నారు, కానీ రైతులు కదండి, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇటుక బట్టి వాళ్ళండి. మరి ఇటుక బట్టుకులు తోలేసి మరి రైతుల ప్రయోజనాలన్నీ కూడా దెబ్బతీస్తే ఎలాగ సార్? మేము కోరుకుండేది అదే. దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా సరే మా రైతుల యొక్క అందరి విన్నపాన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని దయచేసి ఆఫ్ చేయించి ఈ చెరువుని సాగుకు ఉపయోగపడి నీటి చెరువు కింద
చేయమని కోరుకుంటున్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.